నెల్లూరు జిల్లా పంచాయతీ కార్యాలయం ఎదుట ముదువర్తి సర్పంచ్ నిర్మలమ్మ ఆందోళన చేపట్టారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా టీడీపీ నేత రఫీ ఇబ్బంది పెడుతున్నారంటూ పురుగుల మందు తాకేందుకు యత్నించారు. తన చెక్ పవర్ రద్దు చేయించాడని ఆమె ఆరోపించారు. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన చెక్ పవర్ పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు. నేను ముదువర్తి గ్రామ సర్పంచ్ని. మాకు చేసిన పనులు 8 నెలల నుంచి మాకు రానియటం లేదు. రఫీ అనే అబ్బాయి మమ్మల్ని భలే ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్క పని కూడా చేయనీయకుండా నేను సర్పంచ్నని ఇబ్బందులు పెట్టి ఎవరి ముందర కూడా తలకాయ ఎత్తుకోనీయకుండా చేస్తున్నాడు. నాకు అసలు ముందే గుండె జబ్బు దాన్ని, నేను బాగలేని దాన్ని, బాగలేకుండా వచ్చేస్తున్నా. మాకు ఏ పనులు చేయనీయకుండా ఒక కాలువ పనులు చేస్తున్నా, లైట్లు వేస్తున్నా, ఒక మోటార్ వేస్తున్నా, ఏది వేస్తున్నా నువ్వుగా సర్పంచ్, నేను సర్పంచ్నని మేము చేసిన పనులన్నీ దొంగ ఇయ్యని చెప్తున్నాడు. అన్ని చేసుకొని తీసుకుంటున్నాడు. నేనేందో నా చెక్ పవర్ తీసేసాడు. నేనేం చేస్తే చెక్ పవర్ తీసాడు. నేను చేసిన పనులకి ఏ పనులకు కూడా ఒక బిల్లు రానియకుండా చేస్తున్నాడు. ఎంత అవమానం చేస్తున్నాడు. ఎంత మంచోడు అనుకున్నందుకు మమ్మల్ని చిన్న అవమానం చేసి చిన్న ఇది చేయటం లేదు. మా ఇంట్లో మేము బయట ఎక్కడ తలకాయ ఎత్తుకోనికుండా చేసేస్తున్నాడు. మంచోడు అనుకున్నందుకు మంచి పనే చేసాడు. మాకు నా చెక్ పవర్ నాకు కావాలా. మేము చేసిన పనులకన్నిటికీ మా గ్రామానికి మంచి పనులు చేసి మంచి చేపించుకోవాలా. అధికారులకు కూడా చెప్పాము, అందరికి చేపిస్తాం అంటున్నారు. ఒక్కరు కూడా 8 నెలలు అవుతుంది. ఇక్కడికి దీపా సార్ కాడికి కూడా ఒక 5-6 సార్లు వచ్చినాము. సార్ మాత్రం అన్ని మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నాడు. చేపిస్తాను వాళ్ళని కూడా పిలిచి ఎట్టంటే అట్ట అడిగాడు. ఒక సర్పంచ్ గారిని ఇట్టు మాట్లాడటం ఇది చాలా దారుణం. సర్పంచ్ కాదు, నేనే వేస్తాను మీ మీద ఒక ఎస్టీ కేసు మీద, మీ మీద నేను వేస్తాను రఫీ అనే అబ్బాయి మీద. ఎందుకు చేస్తున్నారట అని 5 సెక్రటరీలను అడుగుతుంటే 5 సెక్రటరీని వాళ్ళు అట్టే మాట్లాడిస్తున్నారు. మాకు ఏ బిల్లు పెట్టిన ఇటీవల అసలు. రఫీ అనే అతను ఒక నాయకుడే. ఫస్ట్ టీడీపీలో గెలుచుకున్నాం, తర్వాత వైసీపీలోకి తీసుకుపోయాడు. తర్వాత ఇమాం బాషా అనే నాయకుడు కూడా ఉన్నాడు. రఫీ అనే నాయకుడు అక్కడే కాదు, 10 రూపాయలు పెట్టుకొని గెలిపించుకొని చేసుకున్నది. ఇమాం బాషా అనే పేరు ఎత్తితే ఈగిరాడబడుతున్నాడు. ఇమాం బాషా అనే అబ్బాయి కూడా పెట్టుకొని వాళ్ళ బిడ్డలు నోటు కడుపు పెట్టి అందరం గెలుచుకొని చేసుకున్నాం. ఈ రోజు ఒక్క బిల్లు మాకు రానిటోలా. కనీసం పంచాయతీలో బాత్రూములు గడిగానికి కూడా అక్కకు కూడా అసలు 1 రూపాయి రానియటం లేదు, ఒక జీతం రానియటం లేదు. ఇట్లా కాలువలు చేస్తున్నా కూడా వాళ్ళకి జీతాలు రానియకుండా ఏది రానియకుండా చేస్తున్నాడు. నువ్వు కాదు సర్పంచ్, నేనే సర్పంచ్ని. నాకు దయచేసి అందరూ న్యాయం చేయాలి. నాకు 18 ఏళ్ల వయసు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ ఆశయంగా చంద్రబాబు ఆశయాలు వాటి గురించి ఎక్కువ చేసుకుంటా ఉండేవాళ్ళం. మేము 2021లో అంతకుముందు 27 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి పరిపాలిస్తున్నాడు ముదివర్తి. అతను కష్టార్జితం కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము పేదవాళ్ళందరం కూడా కలిసి ముదివర్తి గ్రామాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలా, ఈ 20 సంవత్సరాల్లో లేనిది మేము చేసి చూపించాలా అనే ఒక సదుద్దేశంతో మేము ఒక పాంప్లెట్ వేసి దీంట్లో అన్ని మా ఆశయాలన్నీ కూడా మేము ఇచ్చేసి పోటీ చేయడం జరిగింది. ముదివర్తి గ్రామంలో 5 టర్మ్స్ ఒకే వ్యక్తి గెలిస్తే, ఈ టర్మ్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎదురొడ్డి 12 వార్డులకు గాను 10 వార్డులు గెలవటం జరిగింది. ప్రజలు ఎందుకు వేశారంటే ఈ యొక్క పంచాయతీని గతం కన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము మాటలు చెప్పిన దానివల్ల మా యొక్క విశ్వసనీయతను నమ్మి ఈరోజు 12 వార్డులకు 10 వార్డులు గెలిపించారు. ఇక్కడ ఇంకో పదం కూడా మేము పెట్టాము. ఇక్కడ గవర్నమెంట్ రిజర్వేషన్స్ పెట్టింది రాజకీయంగా సామాజికంగా అందరం సమానం అని, ప్రతి ఒక్కరిలో రాజకీయ చైతన్యం రావాలని, కీలుబొమ్మలుగా ఉండకూడదు అంటే ఈ యొక్క రిజర్వేషన్స్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ముదివర్తి గ్రామంలో 1/3 అంటే దరిదాపు 1200 ఓట్లు, అంటే 4000 ఓట్లలో 1200 ఓట్లు ఎస్సీ ఓట్లు ఉన్నాయి. మేము పాలించుకుంటాము అనే ఒక నినాదం, బీసీలు మిగతా అన్ని కులాలు కలిపి దరిదాపు 90-95% మేము పాలించుకుంటాం, మమ్మల్ని మేము పాలించుకుంటాం అనే ఒక నినాదంతో ఆ రోజు మనం పోయాం. జనాలు కూడా నమ్మారు, 10 వార్డులు ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత నన్ను ఒక అతను పక్కకు నెట్టేశారు. వాళ్ళు మేము ఆ టీడీపీలోనే ఉన్నాం, తర్వాత అతను వైసీపీలోకి వెళ్ళిపోయినారు. వైసీపీలో పోయేసి అక్కడ కొంత దండుకొని హ్యాపీగా ఉండేసి తర్వాత మొన్న ఎలక్షన్ ముందు వైసీపీ మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి వచ్చి మళ్ళా ఇక్కడ కూడా ఏంటంటే
ఈ సర్పంచ్ గారు వాళ్ళు ఏంటంటే మేము స్వతంత్రంగా పని చేసుకుంటాం అని చెప్పేసి జూలై నెల నుంచి వీళ్ళు స్వతంత్రంగా పని చేసుకోవడం మొదలుపెట్టారు. నన్ను కూడా అడిగారు, ఏమండి మేము స్వతంత్రంగా పని చేసుకోవడం, మీరు ఎవరు ఇన్వాల్వ్ అవసరం లేదని చెప్పేసి. నేను కూడా ఏం చెప్పాను, నా వంతు నేను సహాయం చేస్తాను తప్ప నేను ఇన్వాల్వ్ కానండి, మీరే చేసుకోండి అని చెప్పాను. జూలై నుంచి వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటే జూలై తర్వాత వాళ్ళు చేసిన ప్రతి పనికి ఎంబుక్ అయినాయి. ఎంబుక్ అయితే అంటే సహజంగా పంచాయతీలు ఏం జరగద్దంటే ఏదన్నా ఒక వర్క్ చేస్తే ఫోటో తీయాలి. అది కూడా ఏంటంటే లొకేషన్ తో సహా పెట్టి ఫోటో తీయాలి. ఈ ఫోటోలన్నీ సెక్రటరీకి పంపిస్తారు. ఈ ఫోటోలు సెక్రటరీకి పంపిస్తేనే అది ఎంబుక్ అవుతుంది. ఎంబుక్ అయిన దానికి డబ్బులు 7వ నెల నుంచి ఈ రోజు దాకా ₹1 డబ్బులు రాలి. కారణం ఏందనేది అర్థం కాలేదు. కలెక్టర్ గారిని దాదాపు 4-5 సార్లు కలెక్టర్ గారిని కలిశారు. అదేవిధంగా డిపిఓ గారిని కూడా దాదాపు 5 సార్లు కలిశారు. డిపిఓ గారు చాలా పాజిటివ్ గా మీ డబ్బులు మీకు ఇప్పించేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ఏం చెప్పడం లేదు. ఇంకొక టాక్ ఏంటంటే ముదివర్తిలో ఈ రోజు ₹2 లక్షల పెట్టి మేము చెక్ పవర్ రద్దు చేసి మీరేంద్రా చేసేది అనే పరిస్థితికి వచ్చేసారు. ఎమ్మెల్యే గారు మా ఇదిలో ఉన్నారు, ఎంపీ గారు మా ఇదిలో ఉన్నారు, డిపిఓ గారు మా ఇదిలో ఉన్నారు. మీరేంది మమ్మల్ని పీకేది, మీరు ఎంటుకు కూడా పీకలేరు అని చెప్పేసి ఈ రోజు ఛాలెంజ్లు చేస్తా ఉంటారు ముదివర్తి గ్రామంలో. ఒక దళిత సర్పంచ్ ఆమె ఏం అన్యాయం చేసిందని బయటికి రావాలి కదా. ఈ 7 నెలల్లో ఆమె ₹1 తిన్నట్టుగా, అంటే 7 నెలల్లో ఆమె ₹1 డ్రా చేయలేదు. ఇంతవరకు డ్రా చేయని దానికి అవినీతి చేసిందని చెప్పేసి మీరు నిందమోసి ఈ రోజు చెక్ పవర్ రద్దు చేసేసారు. అసలు చెక్ పవర్ రద్దు చేయడానికి కారణం ఏంటి? కనీసం ఎవరైనా చెప్పగలరు? ఏ అధికారైనా చెప్పగలరా? ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ చేస్తే ఎవరు చేస్తారు? దాని అధికారి సెక్రటరీ గారు సిగ్నేచర్ పెడతారు. దాని మళ్ళీ దానికి పైన వచ్చి ఏఈ గారు వచ్చి ఎంబుక్ చేస్తారు, డిఈ గారు సంతకం పెడతారు. అవన్నీ మొత్తం ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన దానికి వాళ్ళు డబ్బులు తిన్నారు. ఇది కనీస జ్ఞానం కూడా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ ఒక దళిత సర్పంచ్ అనే ఒకే ఒక నెపం తప్పితే మేము తప్ప ఇంకెవరు చేయకూడదు. ఇదేనా మీ ఆశయం? అసలు నాకు తెలియక అడిగేది ఏంటంటే గవర్నమెంట్ రిజర్వేషన్ ఎందుకు పెడుతుంది? ఈ రోజు మాకు న్యాయం కావాలంటే ఈ రోజు ముందు చెక్ పవర్ ఎందుకు రద్దు చేశారు దాన్ని తెలిపి చెక్ పవర్ ని యథాస్థితికి తీసుకురావాలా. వాళ్ళు చెక్ పవర్ రద్దుని దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ వన్ ఏంటంటే ఈ వాళ్ళు చేసిన బిల్లులు ఏదైతే ఉండరు ఆల్రెడీ ఎంబుక్లు అయినాయి. ఎంబుక్లు కానీ కాదు, ఎంబుక్లు అయితే ఆటోమేటిక్ 10-15 రోజులు బిల్లులు అయిపోవాలి. ఆ ఎంబుక్లకు ఇమ్మీడియట్ గా వాళ్ళకి డబ్బులు చెల్లించాలి. అదేవిధంగా 24 ఫిబ్రవరి నాడు ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో వచ్చేసి మొత్తం తీర్మానం పాస్ చేశారు. పాస్ చేసిన దానికి రెవల్యూషన్ ఈ రోజుకి సెక్రటరీ ఇవ్వట్లేదు. అసలు ఎందుకు ఇవ్వట్లేదు అర్థం కావట్లేదు. అసలు దీని అందుకే ఎవరు నడిపిస్తున్నారు? అసలు ఒక ఆఫీసర్ ని నడిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటారు? రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటారంటే కనీసం ఏదైనా సలహాలు ఇస్తుంటారు. తప్పుడు సలహాలు ఇస్తే ఈ రోజు చూస్తా ఉన్నాం మనం ఎక్కడికి పోతా ఉన్నారు. ఆ తప్పుడు సలహాలతో మీరు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారు అనేసి ఇప్పుడైనా సరే ఆ సర్పంచ్ గారిని గౌరవించి ఈ రోజు ఆమె పరిస్థితి దరిదాపు ఈ చెక్ పవర్ రద్దు చేసినప్పటి నుంచి సరిగా అన్నం తింటోలే. చెక్ పవర్ ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలి సార్.